కేసీఆర్ కి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో మరి సిట్ అయితే నోటీసులు ఇచ్చిన పని అయితే మనకైతే తెలిసిన విషయమే. దానిలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు రోడ్డు మీదకి వచ్చేసి మరి రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి బీఆర్ఎస్ నేతలతోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మరి రేవంత్ రెడ్డి మరి ఏదైతే ఉందో తన యొక్క ఈ కక్షపూరితంగా చేస్తా ఉన్నారనే విధంగా వెల్లడిస్తారు. ఏంటి ఎలా చూస్తా ఉన్నారు కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడానికి? కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిందంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు, తెలంగాణ వాదాన్ని కించపరిచినట్టు, తెలంగాణ వాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ దొంగ మాటలు, నీ యొక్క అవినీతి, నీ అక్రమాలను కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ముంగడ పెడుతుంది. కాబట్టి ప్రజలకు వివరిస్తున్నాడు. కాబట్టి నీ యొక్క దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టం ఎవరికైనా చట్టమే. అక్కడ మాజీ సీఎం అయితే ఏంది, బీఆర్ఎస్ అధినేత అయితే ఏంది, ఎవరైతే ఏంది, మరి అక్కడ ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి గతగా ఎవరైతే వాళ్ళను విచారించారో దానిలో భాగంగానే విచారిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు కదా. యదవనా కొడుకులకు ఇప్పటికి కూడా బుద్ధి లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. రకరకాల వాటి మీద మీరు కమిషన్లు వేసారు. ఒక్క దాని మీద ఒక్కటైనా మీరు బయట పెట్టారా? ఒక్క తప్పునైనా వెలికి తీశారా? ఒక్క దగ్గరనైనా ఎఫ్ఐఆర్ చేశారా? మీకు సిగ్గు లేదు, మీకు శరం లేదు. అక్కడ తప్పు జరగలేదని వాస్తవము ప్రజలందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. కావాలని గుడ్డగాల్చి మీదేయాలని దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ఎలక్షన్ టైంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల బాధలతో ప్రజలను ఇబ్బందులు పెట్టి తద్వారా ఓట్లు పొందాలనే నీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా మంది మహిళా లీడర్స్ కూడా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజు కేసీఆర్ కి మీరు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా పరిగణిస్తా ఉన్నారు? చట్టం తన పని తాను చేసుకోవాల్సిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు? ఇది ఉలిక్కిపాటు కాదు, ఇది చట్టం చేస్తున్న పని కాదు, పాలనను విస్మరించినటువంటి అసమర్థులు చేస్తున్నటువంటి పని. హామీలు ఎగవేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడుతున్నటువంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను మసిబూసే ప్రయత్నము, ఆ పాలన ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దృష్టి మళ్లించే దుర్మార్గమైన చర్యనే తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపినటువంటి తొలి ముఖ్యమంత్రి. మరి ఆ ఫలాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ పేరు జరుపుతా, తుడుపుతా, మలుపుతా అని ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు. రోజొక కుంభకోణంలో ఇరుక్కుంటున్నారు. ఆ బొగ్గు గనుల మసిని తన నుంచి దులిపరించుకోవడానికి, తన నుంచి తుడుచుకోవడానికి ఇట్లా బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే కుట్ర తప్ప ఇంకొకటి హోదాలో ఉన్న వ్యక్తి దిష్టిబొమ్మను దానం చేయడాన్ని వాళ్ళు ఖండిస్తారు. ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు? ఎందుకు ఇట్లా? ఆయన ఒక సీఎం, అంటే తెలంగాణ ఇప్పుడున్న ప్రస్తుతం అవునన్నా కాదన్నా సీఎం కదా, తన దిష్టిబొమ్మని దానం ఎందుకు చేస్తా ఉన్నారని మండిపడతా ఉన్నా. ఎస్, రాష్ట్ర సాధకుడు, ఆయన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డటువంటి, రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్ర సాధకుడు. 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాంతియుత పంథాలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి మహానేత. ఆయనను అవమానించే విధంగా, ఆయన పాలనను తక్కువ చేసే విధంగా, ఆ బదనాం చేసే విధంగా ఈ దుశ్చర్యలు లేవా? మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ప్రశ్నిస్తే, ఆ తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు, ఆ తర్వాత సంతోష్ రావు గారికి నోటీసులు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటలేదా? అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇంత రచ్చ చేయడం, బజార్కి ఇచ్చడం అయితే దుర్మార్గపు చర్య. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలు ఖండిస్తూ ఉన్నారు.